తెలుస్తుంది. ఫాదర్ ఏంటంటే మనం ఎక్కువ స్పెండ్ చేస్తాం కదా. నా దగ్గరికి వస్తాడు చూడండి. ఇప్పుడు మీరు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి బాబు కర్మ ఏంటో తెలుసా, నా కొడుకు నా దగ్గరికి వస్తాడు, ఎన్ని చెప్పినా వస్తాడు. నేను అడిగి సర్లేను ఓకే. ఇప్పుడు జగద్వజ అని ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి మీరు పిలిస్తే బాబు వస్తాడు బయటికి. సార్ నన్ను రానికుండా చేశారు. షీ టీంలో వెళ్తే పోలీసులు రానివద్దని సెక్యూరిటీ వాళ్ళు నన్ను బయటికి తోలేశారు. ఓకే, వెళ్ళాను చూడటానికి, మళ్ళీ అయినా అంత జరిగినా వెళ్ళాను చూడటానికి, వెళ్తే నన్ను బయటికి తోలేశారు. అంటే ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, యాక్చువల్లీ బిడ్డను చూడాలి, నా కొడుకుని చూడాలని ఆయన బతిమాలుతూ ఉంటే సరే రమ్మన్నాను, నీకు తండ్రిగా నీకు రైట్ ఉంటుందని. అలా వచ్చిన క్రమంలో కూడా మీరు ఎవరితోనూ ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నారు అనేది ఆవిడ చేసిన ఒక అలిగేషన్. ఎక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను, నేను బయటికి వెళ్ళాను, దాని గురించి నా పర్సనల్ మ్యాటర్ ఎవరితో ఉన్నా అవన్నీ కూడా అడగొద్దు. నేను చెప్పే కదా, ఇంట్లో భోజనం పెట్టట్లా బయటికి వెళ్ళి భోజనం చేస్తున్నా అని చెప్పాను కదా. ఆ అమ్మాయి నన్ను అవన్నీ పర్సనల్ ఆ అమ్మాయి రేప్ చేశానని చెప్పిద్ది. ఇంటికి వెళ్ళా, నేను అన్నీ వదిలేస్తాను, నాకు అంతా వద్దు, నాకు నువ్వు బాబు చాలు అని చెప్పి చాట్ ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను మర్డర్ అటెంప్ట్ చేశాడని చెప్తుంది. నాకు నా బిడ్డ వరకే, ఆమెకి ఎందుకు సెపరేట్ అయిపోయాక ఆమె సెకండ్ ఫోన్ నుంచి ఎవరికి ఫోన్లు చేస్తుంది, ఆమె ఎక్కడ తిరుగుతుంది, నేను అన్న మాట్లాడానా, నా క్వశ్చన్ చేశానా? నా బిడ్డ కోసం నేను వెళ్ళా. ఆమెకి ఎందుకు? నా బిడ్డని కన్నప్పుడు మన ఇద్దరం కొట్టుకుంటున్నాం, బిడ్డ ఎందుకు ఒకసారి ఆలోచించి విడిపోతాడు, ఇబ్బంది పడతాడు నేను చెప్తే ఎక్కడ చెప్పా? క్రియేట్ చేయబాకని చెప్పిందండి మేడం గారు. నేను రికార్డింగ్లు చేసుకోవాలి, ఆమె దగ్గర ఉంటాయి రికార్డింగ్. ఆమె దగ్గర ఏంటి సార్ ఎన్ని ఏళ్ళ రికార్డింగ్లు ఉంటాయి, నాకు మాట్లాడి అయినా కానీ. ఈ రికార్డ్ చేసుకునే దరిద్రాలు ఏంటంటే నాకు అర్థం కాదు. 3 పిల్లలు సంసారం చేసుకుంటారు, ఒకళ్ళ మీద ఒకరికి నమ్మకం ఉండాలి, కానీ మొగుడు మాట్లాడే కాల్స్ని రికార్డ్ చేయటం, పెళ్ళం మాట్లాడే కాల్ని మొగుడు రికార్డ్ చేయటం, ఏం దరిద్రం. ఇంకా బంధం ఎక్కడ ఉంటుంది నాకు సార్? నేను చేయలేదు సార్, నేను చేసింది ఎప్పుడు మొత్తం తేడా అని అర్థమయ్యాక మొన్న పోలీస్ స్టేషన్లో చేసినాయి కదా సార్. నేను మీకు వినిపించినవి అంత ముందు కాదు, అప్పుడు వరకు రికార్డింగ్లు అనేది నేను ఏ రోజు చేయలే. ఇప్పుడు లేటెస్ట్ వివాదం ఏంటంటే మీ మీద లాస్ట్గా ఆవిడ చేసిన అలిగేషన్ ఏంటంటే రీతూ చౌదరి. సార్ ఒక్క నిమిషం ఆగండి. అది అండర్ వాటర్ రూము. ఓకే, 15 లక్షలు రోజుకి. ఓకే, రోజు 15 లక్షలు ఆ రూము. ఓకే, నాకు ప్రేమ లేదంటుంది కదా. నేను మీ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు నిజానికి. ఇప్పుడు ఇంత గొడవలు పడుతున్నారంటే ఎవరు నమ్మరు ఆ వీడియో చూస్తే. సార్ మేము గొడవలు సార్ ఏమైందో ఏంటో, జనవరిలో గొడవైనా ఆ అమ్మాయి నాకు తెలిసి నా అమ్మాయి తెలిసిన మేము అట్లా చేసుకోవాలా ఏంటో, ఏం జరిగిందో అర్థం కావట్లా. నేను ఎవరిని అనుమానించాలో కూడా అర్థం కావట్లా. ఇప్పుడు అల్టిమేట్గా ఒక్క విషయం చెప్పండి సార్, ఆ వీడియో చూస్తుంటే నాకే బాధేస్తుంది. మీ ఇద్దరం చూస్తే మీరు మళ్ళీ కలిసి మీ బాబుతో చక్కగా ఆడుకోవాలి అని నాకు అనిపిస్తుంది నిజంగా. నేను మీ మధ్య పుల్ల పెట్టాలని నేను అనుకోవట్లేదు. గౌతమి గారు బాగుండాలి, ధర్మ మహేష్ బాగుండాలని కోరుకుంటానండి. వీలైతే పెద్ద మనిషిగా నాకేమైనా అవకాశం ఇస్తే మీ ఇద్దరు కలపడానికి ట్రై చేసి, విడిపోవడానికి ట్రై చేయనండి. మీ ఇద్దరు హ్యాపీగా అంత సంతోషంగా ఉండాలి అని. మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఏమైనా పోవాలి, మధ్యలో ఇవ్వడం దరిద్రులు ఎంటర్ అయ్యేటువంటి వాడు కూడా నాశనం అయిపోవాలి. మీ ఇద్దరు నవ్వుతూ ఉండాలని నేను అనుకుంటాను. మీ వ్యాపారం బ్రహ్మాండంగా చేసుకోవాలి. అయిపోతారులే కానీ మీరు సినిమాలు బంగారులో చేసుకోవాలనుకోండి. ఎందుకంటే అంత అన్యోన్యంగా ఉన్నారు ఆ వీడియోలో, చక్కగా ఉన్నారు. అమ్మాయి కూడా, గౌతమి గారు కూడా చాలా చక్కగా మీతో బాగున్నారు. కానీ ఎందుకు వచ్చింది అంటే ఎక్కడ పుట్టింది ముసలు? అసలు నేను ఏమంటానంటే ఎందుకు మీరంటే ఇంత ద్వేషం ఎందుకు వచ్చింది? ఎందుకు ఇంత? ఇప్పుడు మీరు చాలా టార్చర్ పెట్టారని, మీ నాన్నగారు చాలా టార్చర్ పెట్టారని, మీరు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుని ఆఖరికి మీకంటే పెద్ద వయసులో ఉన్న వాడితో ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నారని, ఆవిడ ఫ్రెండ్తో కూడా మీరు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారని. తర్వాత ఇంకో కొత్త అలిగేషన్ కూడా ఉంది, మీరు విన్నారు లేదు ఆడియో. సంథింగ్ మీ ఫ్రెండ్ గౌతమ ఎవరు, అతని భార్య అతను ఎవరో ఒక అతను మీ ఫ్రెండ్ భార్యతో కూడా మీరు అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఒక ఆడియో. ఒక నిమిషం సార్, నేను ఎవరితో ఉన్నాను అది వాళ్ళకి నాకు ప్రైవసీ. మా ఇంటికి వచ్చిన వాళ్ళు వీళ్ళు క్రియేట్ చేసినవి అయితే ఆ అమ్మాయిని దయచేసి అనొద్దు, అర్థమైందా? వాళ్ళ ఫ్రెండ్సే, వీళ్ళు రాజకీయాలు ఇవన్నీ ఆపేసేయండి. మీరు ఆ టాపిక్ కూడా నన్ను అడగొద్దు, ఎందుకంటే నేను ఇంకొకరి పేరు తీసుకురావడం కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి తెస్తుందా? అమ్మాయి సెకండ్ ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంది? లేదు, ఆ అమ్మాయికి మెసేజ్లు పెట్టారని చెప్పావు పొలిటీషియన్, వాళ్ళతో వాళ్ళ అమ్మ నాన్న కూడా మాట్లాడతాడు, అది తెలుసు కూడా. వాళ్ళు గొప్పోళ్ళు, మా ఇంట్లో వాళ్ళు ఎదవలు. మీరు ప్లీజ్ ఎన్నవండి. ఒక డైరెక్టర్, గుంటూరు డైరెక్టర్ పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, అప్పటికి నాకు బాబు పుట్టాడు. ఆ చాట్ నేను చూసా. ఈ అమ్మాయి వద్దు అది ఇదని మాట్లాడింది, కానీ అయినా ఎందుకు మాట్లాడుద్ది? మొగుడికి ఎలా ఉంటుంది? ఉన్నాడు, పిల్లోడు ఉన్నాడు, మాట్లాడి ఆదరిద్రుడు ఎవడండి పెళ్లి చేసుకుంటానని అడుగుతుంది? ఎవడో దరిద్రుడు, ఒక డైరెక్టరు, ఒక పెద్ద డైరెక్టరు మెసేజ్ పెట్టాడు ఫ్లర్టింగ్కి. ఏమో నాకు చెప్పింది ఫ్లర్ట్ అని, అయినా ఎందుకు మాట్లాడిద్ది? అసలు ఎందుకు ఈవిడ ఫ్లర్ట్ చేసిన వాళ్ళతో నేను ఇవన్నీ మాట్లాడాలా?
ఇప్పుడు వదిలేసేయండి, ఈ టాపిక్ వదిలేసేయండి అంటున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి జిస్మత్ కోసం చేస్తుంది అండ్ ఆ అమ్మాయికి ఇంకెవరు ఉన్నారో నాకు తెలియదు. నేను అసలు లేరు నాకు అది ఇది అంటే డైవర్స్ ఎందుకు అసలు నీకు? సరే డైవర్స్ అడిగావు, ఓకే, బాబు కోసం కలిసి ఉందాం అన్నా, వద్దు నేను టార్చర్ని అని అది ఇది అని చెప్పింది కదా. డైవర్స్ 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 అని అడిగావు, డైవర్స్ ఇచ్చా, మళ్ళీ ఎందుకు మీడియాకి వస్తున్నావు? ఏం కావాలి నీకు? మీకు అర్థం కావట్లేదు ఏం కావాలి? ఏంటి బ్లాక్మెయిల్ ఏంటి? ఎవరు? మేము వేసాం పిటిషన్. ఆ అమ్మాయి డైవర్స్ కావాలని మీడియా మొత్తం హల్చల్ చేశాక డేటే మేము నోటీస్ పంపింది. ఆవిడ అసలు పిటిషన్ వేయలే, ఎక్కడ నాకు విడాకులు కావాలని పిటిషన్ వేయలే, మీడియాని అడిగింది. మీడియా ఎవడదండి? మేము విడాకులు ఇప్పిస్తామా లేకపోతే మేము తీర్పులు ఇస్తామా? మేమే ఎవడమండి? నాకు అర్థం కాదు. మూర్తి ఇప్పిస్తాడేమో మరి. మేమే ఎవడమండి? మీ పంచాయతీ ఇట్లా పెట్టడమే తప్పు. నిజానికి జనాలు అమనాబూతులు తిడుతున్నారు, వాళ్ళిద్దరి మధ్య పచ్చని జంట, వాళ్ళని విడదొప్పుతున్నారేంట్రా, మీకు బుద్ధి లేదా సిగ్గు లేదా అని మీడియాని తెగ తిడుతున్నారండి. కింద కామెంట్స్ చూడండి ఒకసారి, ఇప్పుడు కూడా తిడుతున్నారు మమ్మల్ని. అరే మీరేంట్రా, వాళ్ళిద్దరు పంచాయతీలు వాళ్ళ నలుగురు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుంటారు కదరా, దరిద్రులారా, సిగ్గంటులు మనుషులేనారా అని తిడుతున్నారు. నెక్స్ట్ ఏంటో తెలుసా, ఈ రోజు నుంచి మూర్తి డిబేట్లు పెట్టి నా మీద లేనిపోయిన చేసి నా కెరియర్ని నాశనం చేస్తాడు, రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఇంతకన్నా నాశనం అయ్యేది ఏమైనా ఉందా? చేస్తాడు, చూడండి. అయినా ప్రిపేర్ అయిపోయి వచ్చేసా, అయిపోయింది కదా, అయిపోయింది, అంతా అయిపోయింది, అందుకే వచ్చా. నాశనం చేస్తాడు, చేయకపోతే మీరు చూడండి. డైరెక్ట్గా నేను అంటే భయపడుతున్నారా మీరు? భయపడుతున్నారా? భయపడేవాడిని అయితే ఇక్కడికి వస్తానా? పేరు ఎత్తానా? మూర్తిగా అంటానా? అదే నేను అంటున్నది. అండ్ ఆ అమ్మాయి ప్రాన్ ఎలర్జీ వచ్చినప్పుడల్లా ఫేస్ లావ్ అయిపోద్ది. మా ఫ్యామిలీ డాక్టర్లకు కూడా తెలుసు. ఆ ఫోటోలు పెట్టి నేను టార్చర్ పెడితే అలా అయిపోయింది, నేను టార్చర్ పెడితే అలా అయిపోతే జనవరి తర్వాత నువ్వు నాతో ఎందుకు మాట్లాడావు? ఓకే ఓకే ఓకే, అది ప్రాన్ ఎలర్జీ నేను కూడా చూశాను. గౌతమి సార్, అమ్మో సార్, ఆమె క్రిమినల్ మైండెడ్. ఆ క్రిమినల్కి ఇంకో క్రిమినల్ తోడైంది. వీళ్ళు ఇటు తిప్పి ఏంటి సార్ ఆ తిప్పుడు? బాబాయ్ ఆ తిప్పుడు మాట్లాడు. నేను స్ట్రైట్గా మాట్లాడాను సార్ ఇవాళ. ఓకే, నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడా. ఓకే, నేను చెప్పిన దాంట్లో ఒక్కటి అబద్ధమైనా ఒక్క చావు చేస్తా, స్ట్రైట్గా చెప్తున్నాను. అండ్ మూర్తికి కూడా చెప్తున్నా, మేము కోర్టులో చూసుకుంటాం, నువ్వు అసలు పెద్ద మనిషివే కాదు. ఎందుకంటే నిజంగా నా కొడుకు గురించి ఆలోచించేటవైతే నువ్వు నన్ను అంత అల్లరి చేస్తుంది అమ్మాయి. కొడుక్కి వాళ్ళ నాన్న అట్లా అంటే అమ్మాయి అంటుంది నా కొడుకు పరువు తీసేస్తున్నాడు ఈరోజు. నేనే ఇవ్వాల వీడియోలు, సరే నేను మీకు పర్సనల్గా పెట్టా ఒకసారి. కొడుకు పరువు తీసేస్తున్నాడు. నువ్వు తీసింది, నువ్వు రోడ్లకు ఎక్కావు, నువ్వు చేసింది, నువ్వు ఈ పెంటతో చేసింది. ఈరోజు మీడియాలో ఇక్కడ కూర్చోటకు కారణం నువ్వు. నేను ఏదో చేశానని అంటున్నావే, జనవరిలో తెలిసింది అంటున్నావే, నువ్వెందుకు ఇప్పుడు వచ్చావు? జిస్మత్ నేను ఆపినందుకు కాదా? ఈరోజు ఎందుకు వచ్చింది? అప్పటి నుంచి రావాలిగా. సరే నేను ఎదవా అంటుంది కదా, ఎదవన్నప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆగస్టు 3న మా లాయర్ గారు వస్తే చూపిస్తారు. ఆగస్టు 3న నేను ఆపాను, అది తెలుసుకుని వచ్చింది. ఓకే, ఇదంతా డబ్బుల కోసం గొడవ, జిస్మత్ కోసం గొడవ, జిస్మత్ కోసం అండ్ ప్రాపర్టీస్ అండ్ డబ్బుల కోసం గొడవ. అంతేగాని మీకు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు ఉన్నాయని, మీరు కామాంధుడని మరి అలాంటప్పుడు ముందే రావాలిగా. ఓకే, ముందే రావాలా? లేకపోతే 6 నెలలు వెయిట్ చేసి ఈ మెసేజ్ నేను మీకు చూపించి వాళ్ళు నన్ను సెటిల్ చేయమని వస్తారా? డైవర్స్ కావాలంటే కోర్టుకి వెళ్ళొచ్చు కదా. ఓకే, మీడియం డైవర్స్ అడగడం ఏంటి? ఇప్పుడు మీరు ఇందాక ఈ ఫోటో దీని గురించి నేను కూడా చూశాను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో. ప్రాన్ ఎలర్జీ, అయ్యో పాపం అనిపించింది నాకు. అంటే సార్ మీకు వాళ్ళ గేమ్స్ చెప్తా, హాస్పిటలైజ్ అయ్యాను అన్నట్టుగా పెట్టారు. ఆవిడ అసలు ఫేస్ మొత్తం కంప్లీట్ షేప్ అవుట్ అయిపోయి ఉన్నారు పాపం, బాగా ఏదో అన్హెల్తీగా కనిపిస్తుంటే నాకు కూడా చాలా బాధ అనిపించింది ఈ ఫోటో చూసిన తర్వాత. ఇదేంటి ప్రాన్ అలర్జీయా? నీకు దమ్ముంటే ఇక్కడ కూర్చొని ప్రాన్స్ తిను, ఫేస్ అలాగే అయింది, తిందలే దొరికిపోద్దుగా. అంటే రొయ్యలు తినటం వల్ల ఇట్లా అయింది ఫేస్. నేను అందుకే మీకు కొన్ని వీడియోలు చూపించా, మేడం గారు అబద్ధాలు చెప్తారని. మీకు మీడియాకే దొరికిపోయింది డైవర్స్ నాకు కావాలి అది ఇది అని చెప్పి మీడియాకి కూడా దొరికింది. ఆ వీడియోలు అన్నీ పోతాయి. ఆ అమ్మాయి ఎక్కడైతే దొరికిద్దో ఆ వీడియోలు కూడా పోతాయి, ఏముండవు. నన్ను వీడియోలు మాత్రం బాగా పుష్ చేస్తారు. నేను మీమ్స్ వేపిస్తున్నా అది అని చెప్తుంది. ఇప్పుడు ఒక మీమ్ వచ్చిందా, నేను మాట్లాడా అని చెప్తుంది. ఆమె మీమ్ బేస్ మొత్తం నాయే ఉన్నాయి. ఎవరు వేయించారు? మేడం గారే ఇచ్చారు. మేడం గారు ఒక క్రిమినల్ గౌతమి అని పెట్టుకోవాలి. గౌతమి చౌదరి కాదు, జీసీ గౌతమి క్రిమినల్. ఇదిగో ఆవిడ వాళ్ళ అమ్మని స్కూల్ టీచరు మా పరుగు పోతుందని చెప్పి ఇంట్లో మాట్లాడిద్ది, మా నాన్న వాళ్ళే మాకు ఇది అది అని. వాళ్ళ మదరు నేను ఏ క్యాస్ట్ అయినా ఏ రిలీజన్ అయినా నాకు అసలు ఏ ఫీలింగ్ లేదు, నేను మనిషిని, ఫస్ట్ మనిషే, తర్వాత బొంగు ఇవన్నీ ఏంటి. వాళ్ళ మదర్ది వేరే క్యాస్ట్ సంథింగ్, అది ఏ క్యాస్టో నాకు తెలీదు. చెప్పుకోవడానికి ఏంటి ఇబ్బంది? ఎందుకు ప్రూవ్ చేసుకుంటున్నావు? టీడీపీ వైసీపీ అని చెప్పి మాట్లాడుతున్నాడు మూర్తి, ఎందుకు చౌదరి?
ఎవరు చేస్తున్నారు రాజకీయాలు? నేనేం చెప్పా, నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు. నాకు టీడీపీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, వైసీపీలోనూ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఎవరిని ఒకరోజు ఒక ఫోన్ చేసి హెల్ప్ కూడా అడగలా. నేను మీ నాన్నగారు 40 ఏళ్ళ నుంచి టీడీపీలో ఉన్నానని చెప్తున్నారు కదా, మీకు పార్టీతో సంబంధం లేకపోవటం ఏంటి? సార్ నేను ఏ పార్టీ మనిషిని కాదన్నాక వదిలేసి, ఓకే, మా ఫాదర్ గురించి నేను నా బాధ చెప్పాడానికి వచ్చా. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఆ రీతూ చౌదరి వీడియో ప్లే చేయండి ఒకసారి. దీని మీద చాలామందికి రకరకాల డౌట్స్ వస్తున్నాయండి. ఇది మీరు ఇందాక ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆవిడ ఏమంటుందంటే, ఒక్క నిమిషం పాజ్ నొక్కండి, అది పాజ్ ప్లీజ్. యా, ఇప్పుడు ఇది ఎక్కడండి? మీరుంటున్న ఫార్చ్యూన్ టవర్స్ అపార్ట్మెంటా ఇల్లు? అది అపార్ట్మెంట్లో మీ గదిలోంచి ఆవిడ వస్తోంది. ఆ సీసీ ఫుటేజ్ అంతా నేను తీసుకున్నాను. మీ బెడ్రూమ్లో కూడా సీసీ కెమెరా పెట్టాను. రీతూ చౌదరితో మీకు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది, చాలా కాలం నుంచి ఎఫ్ఐఆర్ ఉంది, 2023 నుంచే ఉంది. సో అప్పటి నుంచి మీరు ఆవిడతో అక్రమ సంబంధం కంటిన్యూ చేస్తూ ఏకంగా ఇంటికే తీసుకొచ్చేస్తున్నారు. కెమెరాలో ఫుటేజ్ అంతా దొరికింది. రెండోది, మీ బెడ్రూమ్లో మీరిద్దరూ ఇంటిమేట్ అవుతున్న వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి, త్వరలో బయట పెడతాను అవసరం అయితే. నేను చెప్పే కదా మీకు ఆడియో కాల్లో పెట్టమని చెప్పే కదా. ఆ అమ్మాయి నాకు ఫ్రెండ్, నాకు ఆ అమ్మాయికి నాకు ఏం సంబంధాలు లేవు. ఓకే, నాకు నిజం చెప్తున్నా, ప్రమాణ పూర్తిగా నాకు ఎమోషనల్గా కనెక్ట్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గౌతమి తప్పితే ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఓకే, నేను బయటికి వెళ్ళాను, ఏం చేశానన్నా నేను ఎమోషనల్గా నాకు కనెక్షన్స్ లేవు. అండ్ రీతు అనే అమ్మాయి జస్ట్ ఫ్రెండే. అండ్ ఆ అమ్మాయికి 2023లో నాకు అమ్మాయి రీతు చౌదరి, నేను ఒక ధర్మ, అంతవరకే. అప్పుడు నాకు సినిమాలో యాక్ట్ చేసినట్టు చేసింది. అప్పుడు కూడా నాకు అప్పుడు ఏం తెలియదు అసలు ఈ పిల్ల అసలు ఎట్టా చాలా మంత్స్ తర్వాత కనెక్షన్లోకి వచ్చిందంటే, గౌతమి ఒక అమ్మాయితో, ఈ అమ్మాయికి వేరే అమ్మాయికి వీళ్ళందరికీ ఫోన్లు చేయించి, వాళ్ళు పేదోళ్ళు, డ్రింకర్ సాయి హీరో పేదోడు, వాడి దగ్గర డబ్బులు ఏం లేవు, వాడి తిరిగే కారు నేను బెచ్చం, వాడి పెట్టిన తిండి నేను, వాళ్ళ పేరెంట్స్ కూడా నా మీదే బతుకుతున్నారు, డైవర్స్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు, అడుగుతున్నాడు, ఆస్తి అడుగుతున్నాడు డైవర్స్ ఇవ్వమంటే అని చెప్పి ప్రచారం చేసింది. ఓకే ఓకే. అండ్ నన్ను లావుగా ఉన్నాడని చెప్పి నన్ను తిడుతున్నాడు. నేను అసలు నా గౌతమి ఎప్పుడు అందంగానే కనిపించింది, ఎప్పుడు ఎగ్జాక్ట్లీ. మీరు బాడీ షేవింగ్ చేశారు, బిడ్డ పుట్టిన తర్వాత ఆవిడ లావ్ అయిపోయింది, వెయిట్ గెయిన్. ఇన్ని ప్రూఫ్లు ఉన్నాయి కదా, అది పెట్టొచ్చుగా. ఇన్ని ప్రూఫ్లు క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ ఒక్క నిమిషం అండి, అక్కడ దగ్గర మళ్ళీ వద్దాం. ఇప్పుడు ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. ఆమె రీతూ చౌదరి మీరు కలిసి లిఫ్ట్ లోంచి బయటకు వస్తారు. ఒక నిమిషం అండి, అసలు ఆమె రీతూ చౌదరి కాదు. ఎన్ని గంటలకంటే వాళ్ళిద్దరు లిఫ్ట్ లోంచి బయటకు వచ్చే వీడియో? ఏమో ఇది కాదు సార్. మీ రెగ్యులర్గా మీ ఫ్లాట్కి వస్తూ ఉంటుందా రీతూ చౌదరి? సార్ ఒక నిమిషం సార్, వేరే వాళ్ళ టాపిక్ గురించి వద్దు. ఇప్పుడు ఒక్కసారి జనానికి ఒక క్లారిటీ ఇచ్చేస్తే, ఫ్రెండ్ అని చెప్పా, ఫ్రెండ్గా మీ ఫ్లాట్కి వస్తుంది ఆవిడ, ఫ్రెండ్గా వస్తారు. మీ ఇద్దరు మధ్య వీడియోలు ఉన్నాయని చెప్తుంది, బయట పెట్టుకోవచ్చా? మొహాటం ఏం లేదా మీకు? మొహాటం ఏమీ లేదు, పెట్టుకోమానండి. ఓకే. రెండోది, ఎప్పుడంటే 12:32 అది వేరే అమ్మాయి కాదు, ఇక్కడ రీతూ చౌదరి గారు ఈవిడ 12:32 సాటర్డే ఆగస్టు 2025, డేట్ ఏంటో కనపట్లేదు. ఓకే. సో 12:32 మీ ఇద్దరే కదా అది. ఇది ఎవరండి? ఈ వీడియో ఎవరు? 4:23. ఒక్క నిమిషం పాజ్ నొక్కండి. నేను డిప్రెషన్లో వెళ్ళాను, బయటికి తీసుకెళ్లారు, ఓకే, తిరిగాం, ఇంటికి తీసుకొచ్చారు వాళ్ళు. రీతూ చౌదరి కాదు. అయ్యో రీతూ చౌదరి కాదు. జనాలందరూ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. యాక్చువల్ నేను కూడా మనం చూపించా, గౌతమి చౌదరి మీ స్థానంలో కూర్చుని ఉన్నారు అక్కడ. నేను కూడా చూపించి, ఇది దుర్మార్గం కాదు, ఇది అన్యాయం కాదా, ఇది తప్పు కాదా, ఇది కామాంధుడు కాదా అని చెప్పి నేను కూడా అడిగా. జనాలందరూ ఏమనుకుంటున్నారంటే, తెల్లారుజాము 4:23 రీతూ చౌదరికి ధర్మ మహేష్ ఇంట్లో ఏం పని, ఒక ఆడపిల్లకి ఏం పని, నేను కూడా కోచింగ్ చేసి జనాలు కోచింగ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు క్లారిటీ ఇవ్వండి. 4:23 ఉన్న వీడియోలో ఉన్న అమ్మాయి ఆమె కాదు, రీతూ చౌదరి కాదు. అమ్మాయి వేరే వాళ్ళు. ఓకే, వేరే వాళ్ళు. ఆ అమ్మాయి తింటుంది కూడా హ్యాపీ డెంట్ డబ్బా, ఒకసారి మీరు చూసుకోండి ఎట్లా ఉందో. ఓకే, దాని డ్రగ్స్ అని పెట్టారు, ఇంకా చాలా చేస్తారు. నేనేం చెప్పాను మీకు అందాక, నా కెరియర్ పోగొట్టేంత వరకు ఊరుకోడు మూర్తి, అప్పుడు వరకు ఇట్లాంటి బొచ్చుడు చేస్తారు. కాస్త అందరూ నమ్మకుండా ప్రశాంతంగా ఉండండి. ఒక్క నిమిషం ఆ వీడియో ప్లే చేయండి. ఈ 2 వీడియోలు క్లబ్ చేసి 12 గంటలకి 1 గంటకు 12:30 మీ ఇంటికి వచ్చింది, తెల్లారుజాము 4:23 బయటికి వెళ్ళింది, అర్ధరాత్రి టైంలోనే ఈ రూమ్కి వస్తుంది అనేది ఆవిడ చెప్తున్న మాట. 4 గంటల పాటు లోపల ఉంది అని అంటే ఆ వెళ్ళే వీడియో ఆవిడ కాదంటున్నారు మీరు. ఓ నాయన, అసలు ఒకసారి చూసుకోండి, ఈ అమ్మాయి వేరు, ఇట్లా మధ్యలో తలెత్తింది కదా, ఓకే, వేరు అమ్మాయి. ఓకే, ఈ వీడియోలో ఉన్నదండి ఆ అమ్మాయి ఎందాక ముగ్గురు వస్తున్నాం కదా, అదే లిఫ్ట్ లో దిగి వేరే అబ్బాయి నేను. ఇప్పుడు ఆమె రీతూ చౌదరి కాదు, కానీ అందరి ముందు ప్రొజెక్ట్ అవుతున్నది ఏంటంటే, సార్ ఈ ఇంటర్వ్యూలో సార్ మీకు ముందే చెప్పా, ఏ అబద్ధం చెప్పినా కుక్క చేసి వస్తాను సార్ అని చెప్తున్నా. అదే